ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారు ఈ స్తోత్రం పఠిస్తే మీ సమస్యకు అమ్మవారే దారి చూపిస్తారు అని ఈరోజు ఈ శుక్రవారం శ్రావణ మాసంలో మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు. ఈరోజు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ సందేశం వినగలుగుతారు. జీవితంలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొంతమంది ఉండవచ్చు. దేవుడు ముందు ఎంత మొరపెట్టుకున్నా కూడా మన సమస్య తీరట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉండవచ్చు. అలాంటి నీ సమస్య తీరిపోవడానికి ఈరోజు బాబాగారు మనకు ఒక చక్కటి స్తోత్రాన్ని తీసుకువచ్చారు. ఈ స్తోత్రం ఎవరైతే ఈరోజు పఠిస్తారో వారి జీవితంలో ఏ సమస్య అయినా సరే ఆ తల్లి చూసుకుంటుంది. మనం అనుకున్నది పరిస్థితులను మార్చేస్తుంది. ఉన్న సంపదని రెట్టింపు చేస్తుంది. అంతటి శక్తి ఆ మహాలక్ష్మికి ఉంది. మరి ఈరోజు ఆ తల్లి అందించే స్తోత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ పఠించి చూడండి. మీ జీవితంలో ఎంతటి సమస్య అయినా పూర్తిగా తొలగిపోతుంది. మరి బాబాగారు అందిస్తున్న స్తోత్రం ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. తల్లి, నువ్వు ఏదైనా సాధించాలి అని అంటే నీలో పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఎప్పుడూ రెట్టింపుగా ఉండాలి. అదే లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈరోజు ఎవరో నీ ముందుకు వచ్చి నీ వల్ల ఇది కాదు, నువ్వు చేయలేవు, నీ పరిస్థితి ఇది అని చెప్పినా కూడా నువ్వు దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి. అంతేకాని వారు చెప్పారు కదా అని డీలా పడిపోకూడదు. ఇది నా వల్ల కాదో, అవుతుందా అని దిగులు పడకూడదు. ఏదేమైనా సరే అవుతుందిలే అన్నట్లుగా ముందుకు వెళ్ళాలి. భగవంతుడి మీద భారం వేయాలి. ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో ఇష్టదైవాన్ని తలుచుకో. మీ తల్లిదండ్రులను తలుచుకో, గురువును తలుచుకో. ఆ తరువాత ఆ పని మొదలుపెట్టు. మీ తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రేమ నీ పట్ల ఎప్పుడూ ఉంటుంది. అలాగే నువ్వు నీ గురువుకు చూపించే భక్తి శ్రద్ధలు నిన్ను వెన్నంటే ఉండి నడిపిస్తాయి. నిన్ను ఎలాంటి దీనస్థితికి తీసుకురాకుండా వారు కాపాడుతారు. తల్లి, ఏ దైవాన్ని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో, నిత్యం కొలుస్తావో ఆ దేవుడు నీతోనే ఉంటాడు. ఆ భగవంతుడు మనం చేసే ప్రతీదీ గమనిస్తూ ఉంటాడు తల్లి. నీలో ఎలాంటి కల్మషం లేదు. అందుకే నువ్వు సాయి బిడ్డవయ్యావు. ఎన్నో జన్మల బంధం ఉంటేనే నువ్వు ఈ సాయి పాదాలను పట్టుకోగలుగుతావు. నువ్వు అదృష్టవంతురాలివి బిడ్డ. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. ఎంతటి వారినైనా ఎప్పటికైనా అంతకు అంతగా అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. నువ్వు ఎప్పుడూ న్యాయాన్ని నమ్ముకో, నువ్వు తప్పకుండా గెలుస్తావు. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుడి మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరినైనా నువ్వు బాధ పెడితే అది నీ భగవంతుణ్ణి బాధ పెట్టినట్లే. నువ్వు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడి బాధ పెట్టినట్లే, నీ గురువుని బాధ పెట్టినట్లే, నీ సాయిని బాధ పెట్టినట్లే తల్లి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. నీ మనసులో ఎవరైనా నొచ్చుకుంటే నీ సాయియే నొచ్చుకున్నట్లే. నువ్వు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే నువ్వు విఫలం కావచ్చు, కానీ ఒక్కసారి, రెండుసార్లు, మూడుసారి తప్పకుండా నువ్వు దాని నుండి గెలుస్తావు. ప్రయత్నం చేస్తూ ఉంటేనే కదా గెలుపు అన్నది దక్కుతుంది. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు బిడ్డ. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థాయిని కల్పించవచ్చు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. మనం ఎదుటివారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుకుంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ ఎదుటివారిలో దైవాన్ని చూడు.
దైవాన్ని స్మరిస్తూ ఉంటే నిత్యం నువ్వు యవ్వనంగా, సంతోషంగా, ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు. నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాకుండా కాపాడుతాడు. శాంతికి మించిన సుఖం లేదు తల్లి. రుణానికి మించిన దుఃఖం లేదు. జ్ఞానానికి మించిన పవిత్రం లేదు. భగవంతునికి మించిన ఇష్టదైవం అనేది ఏదీ లేదు. నువ్వు తినే అన్నంలో భగవంతుణ్ణి చూడు. ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకో. అలా నువ్వు తలుచుకోగలిగితే ఎన్ని జన్మలైనా సరే ఆ తల్లి నీకు కరుణిస్తుంది. నీకు అన్నానికి లోటు లేకుండా కాపాడుతుంది. తల్లి, మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం. ఎవరితోనూ నువ్వు అలా వాదించవద్దు. నువ్వు ఎప్పుడైతే అలా వాదిస్తావో నీలో మూర్ఖత్వం మొదలైనట్టే. తల్లి, నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తించినంత కాలం నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఏదీ సాధించలేవు. ఏమీ తెలియనివాడు, భక్తుడైనవాడు, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకొస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుణ్ణి తాను రక్షించుకుంటాడు. మరి నీ భక్తిలో కూడా అంతే. భగవంతుడు నిన్ను ఎప్పుడూ ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు. నువ్వు ఏం చూస్తున్నా మంచైనా చెడైనా తప్పకుండా నీకు కర్మరూపంలో వచ్చి తీరుతుంది. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాము కదా, మారిపోయాము ఉంటారని మళ్ళీ చేరదీసి మోసపోకూడదు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఎందుకంటే దుష్టబుద్ధి గలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నించగలరు. అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు, పాత్ర ఎగిరి దానం క్షేత్రమెరిగి యాత్ర అని ఊరికే అన్నారా? ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకుంటేనే జీవితంలో ఎంతటి సమస్య వచ్చినా దాన్ని ఎదిరించి పోరాడే శక్తిని ప్రసాదించమని కోరుకో. అంతేగాని నీకు ఉన్నదానితో నువ్వు సంతృప్తి చెందాలి కానీ లేని దానికోసం ఆరాటపడకూడదు. నీకు లేని దాన్ని నీ కోసం నేను ఇస్తాను గదా, అది నీకు అవసరమైతే తప్ప నేను ఇవ్వలేను. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది తల్లి. నువ్వు చేసే మంచి పనులు, ఇతరులతో ప్రవర్తించే తీరు, ఇవన్నీ కూడా మంచిగా ఉంటేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎవరైనా నువ్వు ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నా, ధర్మాన్ని నమ్ముకొని జీవిస్తున్నా కూడా ఒకవేళ నిన్ను ఇంకా ఎవరైనా ఇబ్బందులు పెట్టి కష్టపెడితే మాత్రం నువ్వు సహిస్తూ ఉండు. అంతేగాని వారిని తిరిగి నొప్పించకు. ఎందుకంటే భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. నువ్వు అనే పని లేదు. భగవంతుడే చూసుకుంటాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఎంతలా ఉంటే నీ చిరునవ్వుల ముందు సమస్యలు కూడా చిన్నబోయేంతలా నవ్వాలి. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి భవిష్యత్తు అంతా మనకు ఒక శూన్యంలాగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఎలా బ్రతకామన్నది గుర్తున్న మనిషిలో అహంకారం, అసూయ ఉండకూడదు. ఎప్పుడు ఎలా బ్రతుకుతామో ఎవరు ఊహించలేరు. ఈరోజు నువ్వు హుందాగా బ్రతికి నీ చుట్టూ ఉన్న వాళ్లను చిన్నచూపు చూసి మాట్లాడితే అది నీ భగవంతుడు నిర్ణయిస్తాడు. రేపటి రోజున నీకు కూడా ఇదే గతి పడుతుంది అని. ధర్మం ఎవరికైనా తిరిగి రావాల్సిందే తల్లి. మంచి గుణం, మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదుగా ఉంటారు. మన సమాజంలో చెడుకు ఉన్నంత స్థానం మంచికి లేదు. ఈ ప్రపంచం చెడునే నమ్ముతుంది, మంచిని నమ్మదు తల్లి. భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అదే జరగకపోయినా అంతకు మించి మేలు కూడా జరగవచ్చు. భగవంతుని నమ్మాలి కానీ ఆ భగవంతుడు సదా నీతోనే ఉంటాడు. నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను తల్లి, కానీ నీకు దాన్ని సులభంగా దాటడానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా మార్చగలను. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ వెళ్ళాలి. అంతేగాని భగవంతుడు ఊరికే అన్నారా? బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే నీళ్ల ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది. మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానాన్ని బట్టి మనం యోగ్యత నిర్ణయించబడుతుంది.
నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎలా మారుస్తారో, నిన్ను మంచివారిగా లేదా చెడ్డవారిగా చూపించాలన్నది ఇతరుల ప్రమేయం ఏమీ లేకున్నా నీ వ్యక్తిత్వం నిన్ను అలా మార్చేస్తుంది. ప్రేమ లేని మనిషి ఉండరు, గాయం లేని గతం కూడా ఉండదు. ఇవి రెండూ లేని జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలు గుర్తు చేసుకుంటే కానీ ఎదగలేము. తల్లి, అలలకు అలసట వస్తుందా? రాదు. ఆశలకు హద్దు కూడా ఉండదు. ఇదే ఇదే జీవిత పరమార్థం. భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు మానవ జన్మ ఈ విధంగా బ్రతుకుతుంది అని. కానీ ఈ మానవ జన్మలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉంటేనే నీ చుట్టూ ఎంతోమంది వాలుతారు. తల్లి, నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. ఈరోజు నువ్వు పూర్తిగా శ్రద్ధ భక్తులతో నేను చెప్పినట్లుగా నడుచుకో. ఈ సందేశంలో నీకు ఎంతో జ్ఞానోదయం కలిగి ఉంటుంది. ఈరోజు నువ్వు అర్థం చేసుకొని మసలుకోగలిగితే ఇంతటితో నీ కష్టాలకు ముగింపు పలుకుతుంది. నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావని నీకు ఈ స్తోత్రాన్ని ఇస్తున్నాను. ఈ శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మిని ఆరాధించు. ఈ స్తోత్రాన్ని నువ్వు పఠించగలిగితే ఏ సమస్య అయినా తీరిపోతుంది. ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు. లేదా ఈ శ్రావణ మాసం రోజు నుండి మొదలైంది కాబట్టి ఈ రోజు నుండే ఈ స్తోత్ర పారాయణం మొదలు పెట్టండి. ఉదయం అయినా మొదలు పెట్టవచ్చు, లేదంటే సాయంత్రం వేళ సంధ్యా సమయంలో లేదా పడుకునే ముందైనా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు. తర్వాత నిద్రపోండి. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. మరి ముఖ్యంగా శ్రావణ మాసం అంతా నేను చేయగలను, ఈ స్తోత్ర పారాయణం చేయగలను అని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వారు అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు ఈ శ్రావణ మాసంలోనే ఆ తల్లి పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాదు దానికి తగిన దారి కూడా చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణం చేయాలి అన్నది తెలుసుకోండి. ఈరోజు బాబాగారు మనకు చాలా గొప్ప సందేశం ఇచ్చారు. ఈ సందేశం బాబాగారు ఊరికే ఇవ్వట్లేదు, కనీసం వారి జీవితాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకుంటున్నారని, అర్థం చేసుకుంటున్నారని తన బిడ్డల కోసం బాబాగారు ఈ సందేశం ఇచ్చారు. ఎక్కడైనా సరే మామూలుగా మనుషులు చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటారు. వారిని సరిదిద్దుకునే ప్రయత్నం మనిషి చేయాలి. అది చేయకపోతే మనం అతిగా అహంకారంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళితే మాత్రం ఎందులోనూ మనం నెగ్గలేము. బాబాగారు మీద నమ్మకం ఉన్నవారు అసలు బాబాగారు ఏం చెప్పారు, బాబాగారు ఇచ్చిన సందేశం ఏమిటి అన్నది అర్థం చేసుకుంటే తప్పకుండా వారి జీవితం ఈ రోజు నుండే కొత్తగా మొదలవుతుంది. మరి మీరేమంటారు? ఈ శుక్రవారం నాడు బాబాగారు చెప్పినట్టుగా నడుచుకుంటారు కదూ. మరి బాబాగారు అందిస్తున్న ఈ స్తోత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు కలిగినా, ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా ఈ సమస్యలన్నీ పోవాలి, మా ఇంట్లో వాళ్ళే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎలాంటి డబ్బు లోటు ఉండకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే వెంటనే ఇది చెయ్యి. తల్లి, ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి, ధర్మబద్ధంగా నడుచుకోవాలి, మంచితనంగా ఉండాలి. ఈ సాయి చెప్పిన ప్రతి ఒక్క సూత్రాన్ని పాటించాలి. తల్లి, రాత్రి పడుకునే ముందు నువ్వు కనకదార స్తోత్రాన్ని పారాయణం చెయ్యి. ఒకేసారి పారాయణం చెయ్యి చాలు. నీ మనసులో ఎంత ఆవేదన ఉన్నా తేలికపడుతుంది. ప్రతిరోజు ఇది ఒక్కసారి పారాయణం చేస్తే అది తెల్లవారుతూ ఉదయం నిద్రలేవగానే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆచరించిన తరువాత చేయగలిగితే దీని ఫలితం వెంటనే నువ్వు చూడగలుగుతావు. అతి తొందరలో నీ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ప్రయత్నంలో నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకుండా నువ్వు ప్రయత్నిస్తే అది వ్యర్థమే అవుతుంది. ముందు ప్రయత్నం చేయి. ఇది అవుతుందా లేదా అన్నది ఆలోచించకుండా ఆ తల్లి మీద భారం వేసి నా సమస్య ఇది అని చెప్పుకొని నమ్మకంగా ఈ శ్రావణ శుక్రవారం నాడు మొదలుపెట్టు.